ప్రేమ అంటే అన్ని వదిలేసి ప్రేమించడం కాదు, నీ చెయ్యి పట్టుకొని నీతో పాటు ప్రపంచాన్ని గెలవడం. ఫ్యాషన్ డిజైనింగ్ వేస్ట్ ఆఫ్ టైం పూర్ణిమ, వెళ్ళి ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వు. రే మామా ఇక్కడ రా. ఎంతసేపు అయింది వచ్చి? తిన్నావా? తిన్నా. నువ్వు? రే ఏరా పొద్దున్నే పడుకుంటున్నావు, మళ్ళీ కలనా? ఎంత మంచి కలరా! మల్టీమీడియాలో ఉంటే ఇంతసేపటికి ఎన్ని సినిమాలు చేస్తాను. చే రే కొన్ని దాంట్లోకి అడ్జస్ట్ అవ్వాలి రా. అడ్జస్ట్ అవ్వక్క, ఇలాంటి అడ్డమైన ఫ్రెషర్లు చెప్పకు. రే సూర్య, ఇప్పుడు చూడకు. నువ్వు బైక్లో వెళ్తూ ఉంటావు, ఎక్కడైనా పడిపోతావు. పడిపోతే ఏం చేస్తావు? ఇలాంటి అడ్డమైన ఫిలాసఫీలు చెప్పి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. నువ్వు వెళ్ళు అర్జున్. రే వినరా, వెళ్ళవే. క్యాంటీన్కి వెళ్ళొద్దాంపా. రే అలా కాదు మామ, మనకంటూ ఒక గోల్. నమస్తే డైరెక్టర్ సూర్య, ఏమి ఇట్లా వచ్చినావు? షార్ట్ ఫిల్మ్ కోసమా? రే నీ పన్ను చూసుకోపోరా. దీనికి ఎందుకురా బీటెక్ జాయిన్ అవడం? పోయి షార్ట్ ఫిల్మ్ చేసుకోండి. ఏరా నీకు వాడు ముందే తెలుసా? నాకు వాడు ముందే తెలుసురా, వాడికి మల్టీమీడియాలో ఇంట్రెస్ట్ ఎక్కువ. అవన్నీ వదిలేసి వచ్చి బీటెక్లో జాయిన్ అయినాడు. ఫిలిం డైరెక్టర్ అవ్వడమే రా వాడి డ్రీము. రే తన పేరు పూర్ణిమారా, మన ఇయరే, ఈసీ డిపార్ట్మెంట్. తనకి ఫ్యాషన్ డిజైనర్ అంటే చాలా ఇష్టం రా. ఫ్యామిలీ ప్రెషర్స్ వల్ల ఇంజనీరింగ్ చేస్తుంది. అరే నీకెలా తెలుసురా మామ ఇవన్నీ? ఆ మాత్రం తెలియకుండా ఉంటుందారా? అరే మామ ఒక్క నిమిషం వస్తాను రా.
ఏంటి ఇక్కడ ఉంది? కొద్దిగా మాట్లాడే ట్రై చేద్దాం. బీ కాన్ఫిడెంట్ రా. రే జాగ్రత్తరా, నేచర్ ఏం ఎప్పుడూ ఉంటుంది, నీ ఫోనే ప్రాబ్లం అవుతుంది. ఇట్స్ ఓకే. వెయిట్, పూర్ణిమ కదా? హాయ్ సూర్య, విన్నా నీ గురించి. మార్నింగ్ క్లాసెస్కి రావంట కదా, ఆఫ్టర్నూన్ క్లాసెస్కి మాత్రమే వస్తావంట కదా. వెయిట్, నీకెలా తెలుసు? తెలుస్తుందిరా. ఓ అవునేమో, ఒంటరి కూర్చున్నావు. నా ఫ్రెండ్ తులసి వస్తా అనింది, సో అందుకని వెయిట్ చేస్తూ ఉన్నా. నువ్వేంటి ఒంటరిగా ఇక్కడ? లేదు, అర్జున్ వస్తానన్నాడు. సో అవునా? సో చెప్పు మిస్టర్ సూర్య, వై ఇంజనీరింగ్? సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్టెడా? అంత లేదు, మల్టీమీడియా చేయాలని ఉండే. బట్ సినిమా అంటే మన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసు కదా. అందుకే ఆ పక్క ఇంజనీరింగ్ చేయలేక, ఈ పక్క డైరెక్షన్ చేయలేక, అర్థం లేని ఈ ఇంజనీరింగ్ చేస్తాను. నీకు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంటే ఇష్టం అనుకుంటా, లక్కీ గర్ల్. అంత లేదు బాబు, నాకు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని నా డ్రీమ్. బట్ మా ఫాదర్కి ఏమో నా ఫ్యూచర్ మొత్తం ఇంజనీరింగ్లోనే కనిపిస్తుంది. నా మాటలు వినే వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో. బ్యాడ్ లక్. అంకుల్ ఇంతలా ఆలోచించి కూడా నీ ఫ్యూచర్ కోసమే కదా. తను ఇంతలా కష్టపడేది కూడా నీ ఫ్యూచర్ కోసమే. ఎలా చూసినా నీ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటాడు. సో సైడ్ బై సైడ్ చూసుకుంటే, ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చూసుకో, పర్సనల్గా ఇంజనీరింగ్ చేయి. సైడ్ బై సైడ్ చూసుకుంటే అంకుల్ని హ్యాపీగా ఉంచవచ్చు, ఈ సైడ్ నువ్వు కూడా హ్యాపీగా ఉండొచ్చు. అలాగే నువ్వు కూడా నీ డ్రీమ్ని కంటిన్యూ చేయొచ్చు. బై ద వే, మా ఫ్రెండ్స్లో ఫ్యాషన్ డిజైనింగ్ తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి నీ డాక్యుమెంటరీ సెండ్ చేస్తే పక్కా నిన్నే రెఫర్ చేస్తారు. కనిపించవు కానీ తెలివైన వాడివే. బట్ సి సూర్య, ఇంజనీరింగ్ అనేది కీ టు మల్టీమీడియా. సూర్య, మన కాలేజ్లో స్టూడెంట్ యాక్టివిటీ సెల్ అని ఒకటి ఉంది. అందులో నీలాంటి వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు రాజమౌళి లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్, సుకుమార్ లాంటి వాళ్ళేం మల్టీమీడియా చదవలేదు, వాళ్ళ డ్రీమ్స్ని చదివారు. సో నువ్వు కూడా అలానే. చూసే కనిపించావు కానీ చాలా టాలెంట్ ఉంది నీలో. అయినా ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యా నేను? లైఫ్ అంటే అంతే బాబు, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. బట్ మన లాంటి స్ట్రాంగ్ పర్సన్ని కలవాలంతే. నేను ఫ్యాషన్ డిజైనర్కి కాకుండా జాబ్ ఫైనాన్షియల్ కోసం కూడా ట్రై చేస్తున్నా. వస్తే వెళ్తాను. యా ఓకే, కెన్ ఐ గెట్ యువర్ నంబర్? యా 9925. అవును, ఎడిటింగ్ సపోర్ట్ ఉందా నీకు? అలా ఎవరు లేరు ఇంకా. హే, నాకు ఎడిటింగ్ మీద చాలా గ్రిప్ ఉంది. సో నీకేమైనా హెల్ప్ కావాలంటే ఐ కెన్ హెల్ప్ యూ. ఓకే. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ డైరెక్టర్. యూట్యూబ్ ఫ్యూచర్ ఫ్యాషన్ డిజైనర్. సరే బాయ్. ఐరన్ అండొచ్చు. యా షూర్. హలో, హాయ్ పూర్ణిమ. హాయ్ సూర్య. ఏం చేస్తున్నావు? నథింగ్, జస్ట్ వాచింగ్ రీల్స్. అవునా? తిన్నావా నువ్వు? తిన్నా ఇప్పుడు. అదే పూర్ణిమ, టుమారో షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నా. సో అందులో నువ్వు యాక్ట్ చేయగలవా? నో సూర్య, ఐ కాంట్. అవునా? లేదు చేస్తాను. అవునా? థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ. థ్యాంక్ యూ. ఓకే సూర్య, బాయ్. బాయ్ బాయ్, గుడ్ నైట్. ఆ లెటర్ గురించి చెప్పకుండా కొద్దిగా కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకుందాం. సూర్య, బీ కాన్ఫిడెంట్.
ఏం ఇంకా సూర్య రాలేదు. ఒకసారి కాల్ చేద్దాం. హాయ్. సరేరా. సరే బాయ్. వీడక్కడ. హాయ్. హాయ్. వెళ్దామా ఇంకా? 5 minutes. ఒక చిన్న వర్క్ ఉంది. ఏ ఆగు, మన కాలేజ్లోనే షార్ట్ ఫిలిం చేయడానికి పర్మిషన్ ఇస్తారా? ఓ అవును కదా. ఇస్తారు, 100కి 200% ఇస్తారు. ది వన్ అండ్ ఓన్లీ లయన్ యాక్టివిటీ సెల్ని గజ్జలు వణికించిన ఆనందం పెళ్ళ సార్. బ్రో పక్కా ఇస్తారా వారు షార్ట్ ఫిల్మ్కి? ఆయన దగ్గరికి మీ విషయం వెళ్ళాలంతే, తర్వాత అంతా సారే చూసుకుంటాడు. బట్ అదంత ఈజీ కాదు. ఈ పార్టీకి యాంటోనీకి ఈ విషయం తెలిసిపోయి ఉంటుంది. యాంటోనీ ఎవరు? యాంటోనీ అని 2020 బ్యాచ్లో ఒకడు. వాడు ఇలాగే షూటింగ్ అని చెప్పి అమ్మాయిలతో మిస్బిహేవ్ చేశాడు. అది తెలుసుకున్న ఆనంద్ సార్ వాడిని అప్పటికప్పుడే డీబార్ చేయించాడు. సో మీరు జాగ్రత్త. రే ముగిసింది ఈ కథ. ఇంకా ఫస్ట్ వెళ్ళి ఆనంద్ సార్ని కలవండి. హాయ్ సార్. సార్ నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం కొందరు అడ్డుపడుతున్నారు. సో మీ హెల్ప్ కావాలి సార్. ఓకే, నువ్వు షార్ట్ ఫిల్మ్ చేస్తున్నావు అనే సంగతి ఎంతవరకు వేరే వాళ్ళకి తెలుసు? ఇప్పుడే నాకు తెలిసింది కాబట్టి డెఫినెట్గా నేను చూసుకుంటా. యూ కెన్ గో అహెడ్. నీకు ఏ హెల్ప్ కావాలన్నా ఐఎమ్ దేర్ ఫర్ యూ. ఓకే, ఇంతకీ ఏం షార్ట్ ఫిల్మ్ చేస్తున్నావు? సార్ ఇది ఒక బాయ్ అండ్ గర్ల్ లవ్ స్టోరీ. కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ సార్? హాయ్ పూర్ణిమ. సూర్య ఏం చేస్తున్నావు? ఏం లేదు, కొద్ది వర్క్ ఉంటే రాస్తున్నా. టుమారో షార్ట్ ఫిల్మ్ సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాం కదా, సో ప్రొఫెషనల్ డ్రెస్ కోడ్తో వస్తావా? ప్రొఫెషనల్ డ్రెస్సా? ప్రొఫెషనల్ డ్రెస్ కూడా అంటే లైక్ సూట్, బూట్స్. నీకు ఒక ఫోటో సెండ్ చేస్తాను, దాన్ని చూడు. సర్లే. ఓకే సూర్య, బాయ్, గుడ్ నైట్. బాయ్. రే అర్జున్, బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నారా రా? హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే బ్లాగ్ ఈజ్ షార్ట్ ఫిల్మ్ సబ్మిట్ చేసేకి వెళ్తున్నాం. నేను మై ఫ్రెండ్ అర్జున్. హాయ్. 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 రే క్లైమేట్ ఎంటర్ ఎలా ఉంది ఈరోజు? తను వచ్చింటుందంటవా? మేబీ వచ్చిండొచ్చు. అవురా, నువ్వు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నావు కదా, ఏమైంది? ఎవరు ఎడిటింగ్ చేస్తున్నారు? తనే చేస్తానని తప్ప ప్రో ఎడిటర్, మనకి ఎడిటర్లు అంతా సెట్. సర్లేరా, నేను క్యాంటీన్ దగ్గరికి వెళ్తున్నా. సరే బాయ్. గాయస్, మన హీరోయిన్ ఇక్కడ ఉంది.
హలో హలో రేయ్ హే హలో హే ల్యాప్టాప్ ఎక్కడ ఎడిటింగ్ చేసినావా? మరి బ్యాగ్ తీసుకొచ్చేద్దామా? లేక లేక సూటు బూట్ వేసుకొని వచ్చిన మీరేమో ఇట్లా కొడుతున్నారు. ఇక చూసుకో మళ్ళా. చూస్తే కనిపించావు కానీ పక్కా యాక్షన్ ప్రిన్స్. అయ్యో అంత లేదులే. సరే వెళ్ళు వెళ్ళు, లేట్ సరే కీస్ అయింది. ఇవ్వు. బాయ్. బాయ్. జెసికా 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 నచ్చావి ఇవాళ సచినక. అర్జున్. హలో. ఏరా పూర్ణిమకు ప్రపోజ్ చేస్తానన్నావు కదా, చేసావా? లేదురా, చెప్తా ఈరోజే చెప్తా. ఏమి ఇంకా? లేదు, సబ్మిట్ చేసి వచ్చి చెప్దామని. చెప్తాను. ఏమంటుందారా? సరే బాయ్. ఒకసారి కాల్ చేద్దాం. హలో. వచ్చావా సూర్య? వచ్చినప్పుడు వస్తున్నాను. లెటర్ ఇచ్చిన తర్వాత ప్రపోజ్ చేద్దామా? ప్రపోజ్ చేసి హాయ్. లెటర్ ఇద్దామా? ఓయ్, ఏమైంది? షార్ట్ ఫిలిం ఏం ఇలా ఉన్నావు? సబ్మిట్ చేసావా? చేసిన. కాదు, నీకు విషయం చెప్పాలి. చెప్పు. ఎలా చెప్పాలో ఏమైంది? అక్కడ చెప్తాను. సారీ, ఐ లవ్ యూ. అయినా మనం ఫ్రెండ్స్ అని అనుకున్నాము కదా, అదేంటి పరిచయమైన ఫ్యూ డేస్కే లవ్వా? సూర్య, ఇది వినడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఆల్రెడీ నా లైఫ్లో ఇంకొకరు ఉన్నారు, అతనికి కూడా నేనంటే చాలా ఇష్టం. అవునా? సర్లే, నేను టుమారో మాట్లాడతా. బాయ్. దీనికి లెటర్ ఒకటి. ఏ సూర్య, ఇదేంటి ఏదో లెటర్ పాడేసుకొని వెళ్ళాడు? ఈ లెటర్ నేను రాసిన లెటర్ లాగే ఉంది. ప్రేమ అంటే అన్ని వదిలేసి ప్రేమించడం కాదు, నీ చెయ్యి పట్టుకొని నీతో పాటు ప్రపంచాన్ని గెలవడం.
నువ్వు రాసిన రిటర్న్ లెటర్ నాకు అందేలోపే నీకు నేను సూర్యగా పరిచయం అయ్యాను. నిన్ను చూసిన మొదటి క్షణమే నాలో ప్రేమ పుట్టింది. కానీ నీతో గడిచిన ఈ కొద్ది రోజుల్లో నీ చూపు అవ్వచ్చు, నీ నవ్వు అవ్వచ్చు, నీ మాటలు అవ్వచ్చు, క్షణాలకి నాలో నీపై ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తూనే ఉన్నాయి. ఇంకా అంత ప్రేమ దాచుకోవడం నా వల్ల కాదు. సో ఈ దాగుడు మూతల ప్రేమ కథ ఇంతటితో చాలు. ఐ లవ్ యూ పూర్ణిమ. అంటే నాకు లెటర్ రాసింది సూర్యనా? నేను రిటర్న్ లెటర్ రాసింది కూడా సూర్యకు. అంటే నేను ఇష్టపడుతుంది కూడా సూర్య. నా లైఫ్లో ఇంకొకరు ఉన్నారు. Hello, హలో. we are calling from Nestedy company. Congratulations, ma'am. You are selected the job. థ్యాంక్ But యూ. one condition, madam. మీరు టుమారోనే జాబ్లో జాయిన్ అవ్వాలి. సో అవ్వగలరా? ఐ విల్ కమ్ టుమారో. ఇప్పుడు వెళ్తే మరీ సూర్యని కలవలేనేమో. ఒకసారి కాల్ చేసి మాట్లాడతాం. ఏంటి కట్ చేస్తున్నాను? హలో అర్జున్. చెప్పు పూర్ణిమ. అది నేను టుమారో హైదరాబాద్కి వెళ్తున్నా. ఇంపార్టెంట్. టికెట్ బుక్ చేస్తుంటే బుక్ అవ్వడం లేదు. హైదరాబాదా? ఏమింత సడన్గా? నాకు జాబ్ ఆఫర్ వచ్చింది. సో ఓ వెళ్తున్నా. సరే పూర్ణిమ, నేను బుక్ చేస్తానులే. థ్యాంక్ యూ. ఏరా పూర్ణిమ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదంటే ఏమైంది? ఏమైందిరా అలా ఉన్నావు? అవును, పూర్ణిమకు ప్రపోజ్ చేస్తానన్నావు కదా, ఏమంది? నీకు ఓకే అయింటుందిలే, నీకేం తక్కువ? లేదు మామ, చేసిన ప్రపోజ్ మార్నింగే చేసిన. బట్ తన మనసులో ఆల్రెడీ వేరే వాడు ఉన్నాడంట. సర్లే, ఫీల్ అవ్వకు. నీకేం తక్కువ? వేరే అమ్మాయిని ట్రై చేయి, కాబోయే డైరెక్టర్వి. లేదురా, తను అలా చెప్పేసరికి ఆ లెటర్ కూడా అక్కడే పడేసి వచ్చేసి. ఆ లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేసి ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేది. కాదురా, తను ఆల్రెడీ లవర్ ఉన్నారు కదా. ఎవరికి తెలుసురా, నువ్వు పడేసిన లెటర్ తనకు దొరికిండొచ్చేమో. లేదురా, అలా దొరికే ప్రసక్తే లేదు. నువ్వు కిందకి వెళ్ళాల్సి వస్తున్నాయి. వెళ్ళు, నువ్వు కిందకి వెళ్తావా లేదా? రేయ్ చూడు, ఇప్పుడు నువ్వు బైక్లో వెళ్తూ ఉంటావు, పడిపోతావు, మళ్ళీ ఏం చేస్తావు? అయిపోయిందా? ఇంక వెళ్ళి కిందకి వెళ్ళాల్సి వస్తాను. నువ్వు వెళ్ళు, ఫస్ట్ వెళ్ళు కిందకి. వెళ్ళు. రే సూర్య, నువ్వు వెళ్ళి తనకి చెప్పాలనుకుంటే రేపే వెళ్ళి చెప్పురా. ఎందుకంటే తను రేపు హైదరాబాద్ వెళ్ళిపోతుందంట. నువ్వేం చెప్పాలనుకున్నా రేపే వెళ్ళి చెప్పాలి. రేపు 10 గంటలకి తనకి ట్రైన్ ఉంటుంది.
నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, లేదంటే లేదు. వెళ్ళేటట్టుంటే నా కార్డ్ మీద కీస్ ఉంటాయి, తీసుకొని వెళ్ళు. సరే నేను వెళ్తా, బాయ్. అర్జున్ చెప్పింది కరెక్టే కదా. ఒకసారి ఆ లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేసి ఉంటే ఓకే అయింది. సరే ఏదైతే అది, కానీ నా ప్రేమను దక్కించుకోవడానికి రేపు ఒకసారి ఇంకోసారి ట్రై చేస్తాను. कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 1341 फरक्का एक्सप्रेस मालदा टाउन से चलकर सुल्तानपुर, लखनऊ, कानपुर सेंट्रल, दिल्ली। कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 1341 फरक्का एक्सप्रेस मालदा टाउन से चलकर सुल्तानपुर, लखनऊ, कानपुर सेंट्रल, दिल्ली जंक्शन के रास्ते भटिंडा को जाने वाली कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 9 पर आ रही है। మమ్మీ, ఇవాళ రావట్లేదు. ఐ హావ్ ఫర్గెటన్ మై డాక్యుమెంట్స్ ఇన్ ద కాలేజ్. ఓకే బాయ్ మా. I love you too. సబ్మిట్ చేసిన షార్ట్ ఫిల్మ్ ఏమైపోయింది? ఫ్యూచర్ ఫిల్మ్స్కి ఇన్వైట్ చేసినారు, చూడాలా. అంతా దేవుందే.